హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఏక్లే వాక్స్. సో ఈరోజు అరుణాచలం ట్రిప్లో డే 2 అనమాట. మేము గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసేసినాం. ఎప్పుడు స్టార్ట్ చేసినాం మనం గిరి ప్రదక్షిణం? 11 o'clock గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో ఇప్పుడు టైం 12 అవుతుంది. ఆల్మోస్ట్ 1 hour నడిచేసినాం. సో నిన్న అయితే మనము రమణ మహర్షి ఆశ్రమం టెంపుల్ వ్యూ పాయింట్ అయితే కవర్ చేసినాం. ఈరోజు గిరి ప్రదక్షిణ కవర్ చేసుకొని దర్శనం చేసుకొని చాలా నెక్స్ట్ పాండిచేరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీళ్ళు ఎక్కువ తీయద్దు కాబట్టి ఇప్పటితోనే ఆపేస్తున్నాం. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కలుస్తాం మేము వల్ల. ఓకే, అంతవరకు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లైట్ వెయిట్ బట్టలు వేసుకోండి గిరి ప్రదక్షిణలో. లైట్ వెయిట్ బట్టలు అంటే వేసుకోర్రి, మా వాళ్ళు సజెషన్ ఇస్తారు. హెవీ వెయిట్స్ బాక్సెస్ తో అడ్జస్ట్ అవ్వండి. లుంగీలు ఇలా కట్టుకోవాల్సి వస్తుంది, లుంగీస్. సో మా వాళ్ళు కొన్ని అడ్వైజ్ ఇస్తారు, ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్. గాయస్, ఇక్కడ మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అను షాపులు ఉంటాయి. సో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నైట్ టైమే ప్రిఫర్ చేయండి, డే టైం అసలు వద్దు. ఎండలు చాలా ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి. సో నైట్ టైమే ప్రిఫర్ చేసుకోండి గిరి ప్రదక్షిణం. డే టైం అసలు వద్దు. మనకైతే ఏం భయం లేదు, నైట్ టైం లైట్లు ఉంటాయి, జనాలు ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. సో అలా ఆడుతూ పాడుతూ శివయ్యని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ అయిపోవచ్చు. ఓకే, మా వాళ్ళు నడుస్తారు. చెప్పు బ్లాగర్, చెప్పు ఇప్పుడు చెప్పు, ఇప్పుడు మాట్లాడు. కాళ్ళు ఇరుక్కు, ఏడు ఇరుక్కు, రెండు కాళ్ళ మధ్యలో ఇరుక్కు, లెఫ్ట్ ఇరుక్కు, రైట్ ఇరుక్కు, రెండు ఇరుక్కు. ఏంద్రా ఎన్ని సాపుడా? సాప్ క్రైంగ్ ఈజ్ ఓన్లీ కమింగ్. ఇంకా సగం పోవాలి. మాటికి అలా అడగకండి సార్, నాకేం తెలుసు. రూమ్కి వెళ్ళి చూసుకోవాలి. ఎలా లేపారా కాలు అలా? కాలు ఇది లేపుతా, ఇదే బాధ. అలా వీడియోలు తీయకరా, ఉన్నాయి అసలే ఉంది. మార్నింగ్ 5 o'clock కల్లా గిరి ప్రదక్షిణ అయిపోయింది అనమాట. గిరి ప్రదక్షిణ అయిపోయాక డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. ఇక వీడియో తీయడానికి టైం లేదు, ఫుల్ అలసిపోయినాం, కాళ్ళ నొప్పులు అవి ఇవి. సో మా వాళ్ళు రెడీ అవుతారు. ఇప్పుడైతే పాండిచేరి అయితే పోతున్నాం. మేము అందరం పాండిచేరి వెళ్తున్నాం. ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసినాం. ఇది అయితే స్టేస్ చాలా బాగున్నాయి గైస్, చాలా అంటే చాలా బాగున్నాయి స్టేస్. ఎప్పుడన్నా వస్తే విజిట్ అవ్వండి, లొకేషన్ పెడతాను డిస్క్రిప్షన్లో. ఈ నుంచి బస్ స్టాండ్కి ఆటోలో వెళ్ళి ఆడ బస్ ఎక్కుతాం. ఇప్పుడే అరుణాచలం నుంచి పాండిచేరి అయితే బయలుదేరాం అనమాట బస్సులో. సో ఈచ్ టికెట్ వచ్చి 95 రూపీస్ పడ్డది. సో ఇప్పటిదాకా షాపింగ్ చేసుకొని కొంచెం లాస్ట్ ఒకసారి దేవునికి మొక్కుకొని పాండిచేరి అయితే బయలుదేరినాం. ఇద్దరు ఆడ కూర్చున్నారు, మేము ఇద్దరం ఆడ కూర్చున్నాం. ఫుల్ ఎండలు కొడుతున్నాయి, మామూలు ఎండలు లేవు అసలు. అబ్బాబ్బాబ్బా ఫుల్ ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడైతే పాండిచేరి పోతున్నాం. 3 hours జర్నీ, అంటే ఫుల్ స్లీప్ వేస్తాం కూడా. మళ్ళీ పాండిచేరి పోయినాక లేస్తాం. చూసారు ఇక మొక్కలు ఎట్లయినాయో. అవర్ ఫీలింగ్ ఇస్ కొట్టి చంపుతావా? ఎండలు కొట్టి ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్ పాండిచేరి. ఓకే, ఏ మనీ హాయ్ సల్లు, హాయ్. ఇది పాండిచేరి బస్సు. ఇప్పుడే పాండిచేరి అయితే నిద్ర లేచిన. అసలు నిన్ననే వచ్చాం పాండిచేరికి. అసలు వీడియో తీసుకునే టైం లేకుండే. బండ్ల దగ్గర రూమ్ల దగ్గర అసలు చాలా టైం పట్టింది.
సో మెయిన్గా నిన్న సాయంత్రం పాండిచేరిలో దిగి బండ్లు రెంట్ తీసుకొని నిన్న నైట్ కల్లా రూమ్ తీసేసుకున్నాం. తీసుకొని బీచ్ పక్కనే మా రూము. సో బీచ్ ఇక్కడ నుంచి ఒక 2 minutes అంతే. సో వెనకాల అనిపిస్తుంది కదా, ఇదే మా రూము. మా వాళ్ళు ఏం చేస్తారు, పిల్లతో ఆడుకుంటారు. సో బైక్ అయితే రెంట్ తీసుకున్నాము, మీకు బైక్ అయితే చూపిస్తాం అక్కడ. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా 2 bikes, అవే అనమాట రెంట్కి తీసుకుంది. అయితే పర్ డే వచ్చి 300 పడ్డది. సో రూమ్ రెంట్ ఎంతరా పర్ డే? 1500 రూమ్ రెంట్ పర్ డే. సో బీచ్ పక్కనే దొరికింది మాకు రూమ్. ఇప్పుడే నిద్రలో వేసినాం. ఇప్పుడైతే మళ్ళీ బీచ్కి అయితే పోతున్నాం. సో అరే పోదామా బీచ్కి? రెడీ అవ్వరు మరి జల్దీ. ఇప్పుడు రెడీ అయ్యి బీచ్కి పోతున్నాం. సో నేను అసలు వీడియో తీసుకుని టైం లేకుండా, సో ఇవాళ చెప్తున్నా. చూపిస్తా, ఇది పిల్లితో ఆడుకుంటారా వాడ. ఏం పేరు రా దాని పేరు? లియో అంట దాని పేరు. ఇది ఇంకా 2-3 పిల్లులు ఉన్నాయి. ఈ టైం పాస్ అయితే వాటితోని. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి బీచ్కి అయితే పోతున్నాం. ఏంటి బాబు ఏదో అంటున్నావు? లెట్స్ గెట్ రష్. అరే గుండు వేసుకోరా బేటే. లైఫ్లో ఫస్ట్ టైం లైఫ్ జాకెట్లో. సో గాయ్స్ వీడు వచ్చేసి లైఫ్లో ఫస్ట్ టైం అంట. సీ దిస్ గాయ్, వండర్ఫుల్ బుల్షిట్ గాయ్ హోల్ స్క్వేర్. మీట్ యువర్ ఫ్రెండ్స్. వీడు వచ్చేసి ఇక్కడ టికెట్స్ బుక్ చేస్తున్నాడు అనమాట. సో గాయస్ వీడికి అయితే లైఫ్ జాకెట్ వేసుకోవడం రావట్లేదు అనమాట. అనంత చేస్తున్నాడు అనమాట. క్లిప్స్ పెట్టుకోవడం రావట్లేదు. కింద బైక్కి 10 కింద పెట్టుకుంటున్నాడు. ఏం చేస్తున్నారు మీరు అసలు? ఇంకి లైఫ్ జాకెట్ వస్తలేదురా బాబు. లైఫ్లో ఫస్ట్ టైం లైఫ్ జాకెట్ అన్నాడు. లైఫ్ జాకెట్ వేసుకోవడం కూడా రావట్లేదు. లైఫ్ జాకెట్స్ అయితే వేసుకున్నాం అనమాట. అందరూ గమ్మత్తు కొడుతారు మా వాళ్ళు అందరు లైఫ్ జాకెట్స్. జిల్ 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 అంటారు మొత్తం. సో ఇప్పుడైతే బోటింగ్ అయితే కళ్ళు ముట్టాయి మిఠాయి. ఇప్పుడైతే బోటింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇంకో 5 minutes బోట్ అయితే ఎక్కేస్తాం. ఫుల్ ఎండ్ లేదు. ఈ మిఠాయి కళ్ళు మూస్తున్నాడు అని ఇప్పుడు అసలు ఈ మిఠాయిని చూపించు. ఏం రాక గిట్టురా మీరు కూడా ఎప్పుడైనా బోటింగ్కి వస్తే లైఫ్ జాకెట్స్ మస్ట్ అండ్ వేసుకోండి. సో ఓకే బోటింగ్ అయితే పోతున్నాం. సో గైస్ ఇప్పుడే బోటింగ్ పోతున్నాం. యా ఏమన్నా అయితే అయిందే బాధ్యత. నాకు తెలియదు మళ్ళీ బతుకుడు గిట్టుకు లేదు. వాళ్ళ డాడీ ఫోన్ చేసిండు అనుకో, నాతో రాలేదని చెప్తాను. మీ కొడుకు మధ్యలో దిగిపోయిండు, ఎన్నో ట్రైన్ మధ్యలో దిగిపోయిండు అని చెప్పేసి వాళ్ళ డాడీకి. తెలియని చిన్న పోరని తీసుకొచ్చి లైఫ్ జాకెట్. చిన్న పోరగాడు అంటే చూసిర్రా ఇట్లా అవన్నీ బోట్లే. భయం లేదు, చూసుకుందాం ఎట్లయితే అట్లే. రఘు నీకేమన్నా అయితే నాకు సంబంధం లేదురా. आपका डायल किया गया व्यक्ति अभी व्यस्त है. అందులో పోతే వస్తుంది. పాములు ఉన్నాయంట గాయస్, ఇక్కడ చూసుకోర్రి. నడువర్రి అన్నా, ఎక్కడికి రమ్మంటావు? వీళ్ళకి తెలుగు రాదు, మనకి తమిళ్ రాదు. చూడండి చెట్ల మధ్యలోకి వెళ్ళి వాల్సి వస్తుంది. ఇదే మన బోట్. ఇప్పుడైతే బోట్ అయితే ఎక్కేస్తాం. మన డ్రైవర్ బాయ్, వీళ్ళందరూ మన కోచ్. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, గుండెలో భయం ఉంది. ఏం బాబు ఎట్లుంది? ఇప్పటికైతే పానం ఓకేనా? చాలా బాగుంది. ఉంటుంది ఇక ముందు ఉంటుంది. పోయో ఎటో ఊగుతాను గాయస్. సీ అంట మనకి వెళ్ళలేదు.
సముద్రం మొత్తం అటు ఓనికి వెళ్ళలేదు, ఇదే లాస్ట్ పాయింట్ తిప్పేసారు. ఇటు నుంచి మనం ఇక వేరే లొకేషన్కి పోతున్నాం. అందులోకి ఏ బోటు వెళ్ళలేదు పెద్దవి తప్ప. అక్కడ మనకి హాయ్ చెప్తారు. ఫిషింగ్ యార్డ్ అంట, హార్బర్, ఫిషింగ్ హార్బర్. అన్ని పెద్ద పెద్ద షిప్లే ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇంత పెద్దగా ఉన్నాయి షిప్లు అసలు. అంటే ఈ నుంచే మొత్తం సప్లై ఇక చేపలు గీపలు అన్నీ. ఈ ఫిషింగ్ హార్బర్ ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఉన్న బ్రదర్ డ్రైవర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మాకు. ఎంట్రన్స్ ఎంత బాగుంది అసలు, ఇట్లా చెట్ల మధ్యలోకి వెళ్ళి పోతుంటే నైస్. ఇది 3rd ప్లేస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇది 4th స్పాట్ అనమాట, అరకేన్ మేడ్ అనమాట. ఇది ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా అయినాయంట. పున్నెన్ సెల్వ కమలాసంది, కమలాసనా కాదు, PS2 మూవీ అంట తమిళ్. 15 minutes షూటింగ్ అయిందంట ఇక్కడ. బాగుంది లొకేషన్. బోట్ 15 నిమిషాలు బ్రేక్ ఇచ్చిండు. 15 minutesలో రాకపోతే వదిలి వెళ్ళిపోతాడంట. ఇక్కడనే వదిలేస్తాడంట 15 నిమిషాలు రాకపోతే. సో లొకేషన్ ఉన్నకైతే పోతున్నాం. ఇదే అనమాట లొకేషన్. చూడండి ఎంత పురాతన కాలం అంట ఇవి అన్నీ. సాంసాంగ్ గులిపోయి ఉన్నాయి. కొబ్బరి చెట్లు చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ. నైస్, బాగుంది కదా లొకేషన్, చెట్లు. సో ఇది ఇప్పుడే లొకేషన్ అయితే చూసుకున్నాం. బోట్ ఆయన ఫోన్ చేసిండు జల్దీ రాకపోతే వెళ్ళిపోతామని. ఇక జల్దీ పోతున్నాం బోట్ దగ్గరికి. అరే అయిపోయినా ఇంకేమైనా ఉన్నాయా ఏమో చూద్దాం, ఇంకేం చూపిస్తారో చూసి వెళ్ళిపోతాం. ఇక బోట్ అయితే దిగినాం అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఈ బోట్ నడిపే అన్న వాళ్ళకి వర్కింగ్ ఎట్లా అంటే 3 days లీవ్ 3 days వర్క్ అంట. 3 రోజులు లీవ్లు ఉంటారు, 3 రోజులు వర్క్ చేస్తూ ఉంటారు. సో అట్లా అయిపోయింది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మనకి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఓకే, ఇప్పుడైతే బాగా ఆకలి అవుతుంది. పోయా మన కడుపులో వేసుకొని సాయంత్రం బీచ్కి అయితే పోతాం.